నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా, అద్భుతమైనటువంటి మాట. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఏంటి, 38 సంవత్సరాల నుంచి నిలవలేక పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాట సెలవివ్వగా వాడి నరాలు కావచ్చు, కీళ్ళు కావచ్చు, ఎముకలు కావచ్చు, అన్నీ కూడా సత్తువ వచ్చి, బలం వచ్చి, శక్తిని పుంజుకుని నోటి మాట చేత లేచి నిలబడ్డాడండి. ఎంత గొప్ప ధన్యత గమనించండి. నీవు కూడా సమస్యల్లో పడి ఉన్నావేమో, నా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. నమ్మిక కలిగి మాత్రం ఉండు, నమ్మిక మాత్రం ఉంచి ఆయన మీద ఆయన కార్యం జరిగిస్తాడు. బెతెస్దా కోనేరు దగ్గరకు వచ్చి వాడు అడగకుండానే కార్యం జరిగిస్తున్న దేవుడు ఆయన. నువ్వు అడుగుతున్నావు కదా, నీ జీవితంలో కార్యాలు జరగవా? ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. నీ జీవితంలో కూడా అద్భుతాలు జరిగించడానికి దేవుడు ఈరోజు ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తల్లి, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్నా, నీ పరిస్థితులన్నీ కూడా తారుమారు చేయడానికి దేవుడు ఉన్నాడు. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగుండవు, మార్పు జరుగుతూ ఉంటాయి. మనము ఆయన యందు నమ్మిక కలిగి, ఆయన విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగినట్లయితే మన జీవితాలు ఖచ్చితంగా దేవునికి సాక్ష్యాలుగా మారిపోతాయి.